బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాళ్ల దాడి కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. దాంతో మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో ఒక్కసారిగా రాజకీయ సేగలు రేగాయి. సుమన్ అరెస్టుతో క్యాతనపల్లి రణరంగంగా మారింది. ఈ అరెస్ట్ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన గులాబీ శ్రేణులకు పోలీసులకు మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం, తోపులాటలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బాల్క సుమన్ను అరెస్ట్ చేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక రాళ్ల దాడి కేసులో బాల్క సుమన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక పోలీసుల లాఠీ చార్జ్ చేయడంతో ఒక్కసారిగా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కుర్చీలను ధ్వంసం చేశారు. ఇటు మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి సవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. సవీన్, రాష్ట్రంలో ఇప్పటికే 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ఒక ఎత్తు అయితే మంచిర్యాల జిల్లాకు సంబంధించి క్యాతనపల్లి మున్సిపాలిటీ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మరొక అంశంగా మారింది. ముఖ్యంగా అక్కడ బీఆర్ఎస్, సిపిఐ ఈ రెండు పార్టీలకు కలిపి మెజారిటీ కౌన్సిలర్లు ఉన్నా అక్కడ మున్సిపాలిటీని ఫామ్ చేసేందుకు అధికార పార్టీ అడ్డంకులు సృష్టిస్తోందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. కొద్దిసేపటి క్రితమే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం సందర్భంగా రాళ్ల దాడికి పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్తో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులపై పోలీసులు అభియోగాలు మోపారు. కేసు నమోదు చేసి కొద్దిసేపటి క్రితమే చెన్నూరు నియోజకవర్గంలో బాల్క సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికకు సంబంధించి రాష్ట్రంలో ఒక రాజకీయ చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర ఉన్నారు. చెప్పండి చంద్ర గారు, కొద్దిసేపటి క్రితమే బాల్క సుమన్ అరెస్ట్ అయ్యారు. దీన్ని ఎట్లా చూస్తారు? ముఖ్యంగా క్యాతనపల్లి మున్సిపాలిటీ అనేది రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. రామగుండ్ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ అంతా కూడా జరిగినటువంటి ఎన్నికలు, కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దౌర్జన్యం అడుగడుగున జరిగింది. ఈ యొక్క అడుగడుగున జరిగినటువంటి సందర్భాలలో మేము ప్రశ్నించినా కూడా పోలీసు యంత్రాంగం దీన్ని పట్టించుకోలేదు, ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదు. ఇలా ఎన్నికకు జరుగుతున్న క్యాతనపల్లిలో మెజారిటీ సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచి అక్కడ చైర్మన్ ఎన్నిక జరుగుతుంటే అధికార పార్టీలో మంత్రిగా ఉన్నప్పుడు వివేక్ అనేక అడ్డంకులు సృష్టించి 2 సార్లు వాయిదా వేయించడం. ఒక్కసారి అయితే ఎందుకు వాయిదా వేయిస్తున్నారో అర్థం కాదు. లోపలి పోయిన తర్వాత ఆ కౌన్సిలర్లతోని గిచ్చికాయం పెట్టుకొని ఏదో ఒక రకంగా దాన్ని గొడవగా సృష్టించి ఇదంతా చేయడం. మెజారిటీ ఉన్నాక అసలు ఈయన ఎందుకు పోవడం, అక్కడికి ఎందుకు ఆ విధంగా ప్రవర్తించడం? అక్కడ ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు. ఇవాళ సింపుల్గా రాళ్లతోనే కొట్టిను, కారు మీదనే కొట్టి రేపు నేనే కొడతారు కావచ్చు వివేక్. ఈ వివేక్ గారికి ఇది సరి అయింది కాదు. ఇంతకుముందు గతంలో మన వెంకటస్వామి పరిపాలన మేము చూసినాం చిన్నప్పుడు, కానీ ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి రీతిలో ప్రవర్తించేటువంటి అది చూలే. ఇంకా ఉల్టా వివేక్ గారు మన బాల్క సుమన్నే అంటాడు రౌడీజం, గూండాయిజం. ఎవరు రౌడీజం చేస్తున్నారు? ఎవరు గూండాయిజం చేస్తున్నారు? ఇక్కడ అధికారాన్ని అడ్డం పెట్టుకొని దౌర్జన్యాలకు పాల్పడేది ఎవరు? ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారు. ఇలా ప్రజా తీర్పును అపహాస్యం చేస్తూ ఉన్నారు. దీనికి తగిన మూల్యం తప్పకుండా చెల్లించుకోక తప్పదని నేను ఈ సందర్భంగా వివేక్ నేను తెలియజేస్తా ఉన్నాను. కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం సందర్భంగా రాళ్లదాడికి పాల్పడ్డారు, ఎస్ఐపై, కానిస్టేబుళ్లపై రాళ్లదాడి చేశారు, నానా హంగామా సృష్టించారనేది ప్రధానంగా బాల్క సుమన్పై మోపిన అభియోగం. ముఖ్యంగా క్యాతనపల్లి మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు ఎట్లా ఉండబోతున్నాయి? ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు కాబట్టి ఎన్నిక జరిగే అవకాశం ఉందా, లేదా ఎన్నిక జరిగితే ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి? ఎందుకు రాళ్ల దాడి చేస్తారు? మాకే మెజారిటీ ఉన్నాగా వాళ్ళ మీద రాళ్ల దాడి చేయాల్సిన అవసరం మా పార్టీ నాయకులకు ఎక్కడిది? పోలీసుల మీద ఎందుకు చేస్తారు? మేమన్నా అధికారంలో ఉన్న వాళ్ళమా? పోలీసుల మీద ఎందుకు తిరగబడతాము? ఆడ దుర్మార్గం నడుస్తున్నది కాబట్టి ఎందుకని ప్రశ్నిస్తే ఇది పని కట్టుకొని ఈ దాడిని సృష్టించి అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలను సృష్టించి ఇట్లా కేసులు పెడుతున్నారు తప్ప బాల్క సుమన్కు మాకు పెద్ద ఈ కేసులో ఇవి ఉద్యమాలు పెద్ద లెక్క కాదు. కానీ ఇది మరి దుర్మార్గమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి పరిస్థితి, వచ్చినటువంటి ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఉల్టా కేసులు, మళ్ళీ దాడులు. ఇది ఎక్కడ దుర్మార్గం?
ప్రధానంగా రామగుడంలో కూడా మీరు మళ్ళీ రీపోలింగ్ పెట్టాలి, ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఎన్నికల రామగుండం ఆది నుంచి అంతవరకు నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి నీకు ఎన్నికలు ఫలితాలు వెల్లడయ్యేంత వరకు కూడా పోలీసులు పూర్తి దౌర్జన్యం, పూర్తి గూండాయిజం, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకుల మీద ఘోరంగా దాడి చేయడం, కనీసం ప్రచారానికి మా వాళ్ళు పోతే కూడా ప్రచారానికి పోకుండా అడ్డుకోవడం, బూతుల దగ్గర ఉన్నటువంటి మా బొడ్డు రవీందర్ ఇంటిలో చొరబడి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ అమ్మను మీద దాడి చేయడం, వాళ్ళ భార్యకు ఆరోగ్యం బాగలేకపోతే బొడ్డు రజిత ఎక్స్ కార్పొరేటర్ ఆమె మీద దాడి చేయడం, ఈ విధంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి మీరు ఏమాత్రం దీంట్లో మీరు ముందుకు అడుగు వేస్తే మిమ్మల్ని కేసులు పెడతాం, అరెస్టు చేస్తాం, జైల్లో వేస్తామని బెదిరించినటువంటి పరిస్థితి. తీరా చూస్తే రాత్రిపూట 12 గంటలకు అక్కడ స్ట్రాంగ్ రూమ్లో కరెంటు పోతుంది. మొత్తము ఆ పోలింగ్ చిట్టీలను మనము ఆ బ్యాలెట్ పేపర్లను చూస్తే వాటి మీద అన్నిటి మీద సీరియల్గా ముద్రలు. మరీ ఇంత దుర్మార్గం అనేది ఎక్కడ కూడా చూడలేదు. మేము మా వాళ్ళు కార్పొరేటర్లుగా ఓడిపోయిన వాళ్ళు ఆర్ఓ దగ్గరికి పోయి పీఓ దగ్గరికి పోయి అడిగితే కూడా వాళ్ళు మాట్లాడరు. అందుకే మేము డిమాండ్ చేస్తాం, పీఓ సంతకం వాళ్ళ సంతకం ఒకటిగా ఉన్నదా లేదా, ఆ రిసిప్ట్స్ను కరెక్ట్ ఉన్నదా లేదా, దీనిపైన పూర్తి విచారణ జరగాలి. పూర్తిగా దీనికి సంబంధించినటువంటి రిపోలింగ్ చేస్తే ప్రజల తీర్పు తెలిసిపోతుంది. ఇవాళ మేమే గెలిచినామని అత్యధిక సీట్లు గెలిచినామని విరవీగడం కాదు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. తప్పకుండా రిపోలింగ్ చెయ్యి, దీన్ని తప్పకుండా పగడ్బందీగా ఏం జరుగుతుందో చూద్దాం. సుమన్ అరెస్ట్ పైన మీ పార్టీ నాయకత్వం కావచ్చు, మీ పార్టీ ఏం చేయబోతోంది, భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఒక ప్రజాస్వామ్యంలో మనకు ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి విధంగా న్యాయాన్ని ఇలా ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇలా సుమన్ మాకు మెజారిటీ ఉన్నది, ఆ యొక్క మున్సిపల్ చైర్మన్ ఎన్నికను సజావుగా జరిపించండి అని అంటే కేసులు పెట్టడం ఏంటండి? ఇదెక్కడి దుర్మార్గం? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీన్ని ప్రజలు దీన్ని గమనిస్తూ ఉన్నారు. ప్రజలు రేపు దీనికి తప్పకుండా వాళ్లకు తగిన బుద్ధి గుణపాఠం తప్పకుండా చెప్తారు, దాన్ని చెప్పక తప్పదు. కానీ ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం, వివేక్ వెంకటస్వామి, నువ్వు నిజంగా నిజాయితీ ఉండి నీకు నిజంగా ప్రజాస్వామ్యం మీద నీకు గౌరవం ఉంటే ఆ ఎన్నిక సజావుగా బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ చెయ్యి. నీకు ఒక చైర్మన్ పదవి పోతే నీకు ఏమవుతుంది? ఒక చైర్మన్ కేతనపల్లి చైర్మన్ పోతే నీ ఎమ్మెల్యేగిరి పోతుందా, లేకపోతే నీ మంత్రిగిరి పోతుందా? ఇదేంది దుర్మార్గం? నువ్వు ఇప్పటికైనా ఆ యొక్క కేసు రిటర్న్ తీసుకోవాలి. సుమన్ మీద పెట్టినటువంటి కేసును విత్డ్రా చేసి నీ యొక్క నిజాయితీని నిరూపించుకో అని చెప్పేసి నేను ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామికి తెలియజేస్తున్నాను. ఇది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం బాల్క సుమన్ మాజీ ఎమ్మెల్యే అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నారు. ముఖ్యంగా కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకున్నటువంటి సంఘటనల ఆధారంగా ముఖ్యంగా రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి దౌర్జన్యాలకు పాల్పడుతూ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు మోపి అరెస్టు చేస్తున్నారు. కేతనపల్లి మున్సిపాలిటీని అక్రమంగా చేజెక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోందని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ప్రధానంగా కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి మొదటి రోజు ఈ నెల 16వ తేదీన మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం జరిగి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉంది. మొదటి రోజు వాయిదా పడింది. రెండో రోజు మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారానికి వెళ్తున్న సందర్భంగా కేతనపల్లిలో చోటు చేసుకున్నటువంటి సంఘటనల ఆధారంగా ఘర్షణల ఆధారంగా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్తో పాటు మూల రాజిరెడ్డి, గుడిసెల రాజా రమేష్, గాజుల చంద్రకిరణ్, మేడిపల్లి సంపత్, అదేవిధంగా గోగుల రవీందర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ముఖ్యంగా ఎస్ఐ రాజశేఖర్, అదేవిధంగా కానిస్టేబుల్ రాకేష్లకు గాయాలు కావడంతో పాటు పోలీసు విధులకు ఆటంకం కలిగించారు అనే కారణాలతో కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా క్రైమ్ నెంబర్ 40/2026, అదేవిధంగా అండర్ సెక్షన్ 189(3), అదేవిధంగా 191(2), 191(3), 121(2), అదేవిధంగా 223 రెడ్ విత్ 190 BSN సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్నటి నుంచే బాల్క సుమన్ను అరెస్టు చేస్తారనే ప్రచారం జరిగింది. ప్రస్తుతం చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా బాల్క సుమన్ కొనసాగుతున్నారు. ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కేతనపల్లి, చెన్నూరు ఈ రెండు మున్సిపాలిటీలకు సంబంధించి సిపిఐతో పొత్తు పెట్టుకున్నారు. కేతనపల్లిలో సిపిఐ బీఆర్ఎస్ పార్టీ కలిపి మెజారిటీ కౌన్సిలర్లు 14 మంది ఉన్నప్పటికీ అక్కడ ఎన్నిక జరగకుండా అడ్డుపడుతున్నారు అనేది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తూ వస్తోంది. అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితమే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని
పోలీస్ స్టేషన్కు తరలించిన పరిస్థితి మనకు కనపడుతోంది. ఓవరాల్గా దాదాపు 2-3 రోజుల నుంచి కేతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడుతూ వస్తోంది. అదేవిధంగా పోలీసులపై దాడులు చేసి పోలీసు విధులకు ఆటంకం కల్పించారనే అభియోగంపై కేసులు పలు సెక్షన్ల కింద నమోదు చేసి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్ను పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి ఓవరాల్గా కనపడింది. బాల్కసుమన్ అరెస్టును బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఖండిస్తున్న పరిస్థితి కూడా ఒకవైపు నెలకొని ఉంది. మరోవైపు కౌన్సిలర్లపై బీఆర్ఎస్ పార్టీ సిపిఐ పార్టీల నుంచి గెలిచినటువంటి కౌన్సిలర్లను ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకోవడంతో పాటు వారిపై దౌర్జన్యం చేశారంటూ కూడా ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మహిళా నేతలు మహిళా కమిషన్తో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ సార్.